ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే ఒక విశేషమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున, అంటే రెండవ శుక్రవారం రోజున ఆచరించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటారు. కానీ వీళ్ళని బట్టి ఏ వారం వీలైతే ఆ వారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వ్రతాన్ని ప్రత్యేకించి కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకుని అమ్మవారికి ఒక సారెలాగా చీర గాజులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్రతంలాగా చాలా పెద్ద ఎత్తున ఆచరించే వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, పురోహితులను పిలిచి చేసుకుంటారు. ఏదేమైనా అంటే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు. అసలు ఏంటి పద్ధతిగా మనం శాస్త్ర ప్రకారంగా చేయాలంటే ఏ విధంగా చేయాలో వివరించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ఒక శ్లోకం ఉంటుంది. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములన్నీ కూడా వరలక్ష్మి వ్రతములే. కానీ ప్రత్యేకంగా ఒకటి విశేషం ఉండాలి కదా, ఒకదానికంటూ కొంచెం ఒకటి పైన ఉంది అని చెప్పడానికి ఆలోచన చేస్తూ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము, దాదాపుగా అది రెండవ శుక్రవారమే వస్తుంది దాదాపు. అటువంటి దానికి తిథులతో సంబంధం లేదు. ఆరుదష్టమి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అలాంటి శుక్రవారముని వరలక్ష్మి వ్రతముగా చేస్తాం. ఒక్కొక్కసారి 5 వస్తాయి, ఈసారి 5 వచ్చాయి. ఎందుకంటే ఆరంభం 25 రోజు 25వ తారీఖు శ్రావణ మాసం జూలైలోనే శుక్రవారంతోనే వచ్చింది. దాదాపు 5 శుక్రవారాలు వస్తాయి మనకి. ఎలా 5 వస్తాయి అంటే కొంచెం అదృష్టం, ఆనందం. అమ్మవారిని ఇంకెక్కువ మంది ఎక్కువ పూజించే అవకాశం ఉంటుంది. మామూలుగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయడం పరిపాటైనా మిగతా శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేయొద్దని కాదు. ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం. అవునండి. ఆ రోజే చేసుకుంటాం అందరం అంటే కూడా అందరు బిజీ అయిపోయారు. పాపం ఒక దగ్గర వెళ్ళలేక అందరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు గొప్పగా చేస్తున్నారు, చాలా అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు, వైభవంగా చేసుకుంటున్నారు, కలశం పెట్టుకుంటారు, ఈ రకంగా చేస్తారు. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా. హే జగదంబ, నారాయణ రూపంలో ఉండేటువంటి హే మహాలక్ష్మి, వరములనిచ్చేటువంటి లక్ష్మి, వరలక్ష్మి, వరప్రదానం చేస్తుంది అమ్మవారు. ముఖ్యంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే వ్రతముగా చెప్పబడ్డదే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ముందుగా ఒక ప్రశ్న తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో కైలాసంలో, కైలాసంలో, వైకుంఠంలో కాదు, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నటువంటి సందర్భంలో అమ్మవారు అడుగుతున్నారు. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, హే పరమేశ్వర, స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసేటువంటి ఒక్క వ్రతం ఏదంటే చెప్పండి. మనకు వ్రతాలన్నీ అలాగే వచ్చాయి. దాదాపుగా అన్ని వ్రతాలు అమ్మవారు అడిగారు శంకరుణ్ణి. అప్పుడు శంకరుడు చెప్పాడు, హే పార్వతి, ఒక వ్రతం కలదు, ఆ వ్రతము పేరే వరలక్ష్మి వ్రతము. అనగానే అమ్మవారి పేరు చెప్పలేదు, అమ్మవారు బాధపడలే, ఆనందపడ్డది. చెప్పింది లక్ష్మీ అమ్మవారి గురించి, సోదరి, నా గురించి చెప్పవా మనోహర అని అడగలేదు, ఆనందపడ్డది. ఏ వ్రతం అది చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఈ వ్రతం గురించి. కనుక ఇది చాలా గొప్పనైన వ్రతం. ఆ వ్రతమంతా విన్న తర్వాత పార్వతీదేవి ఆచరించింది వరలక్ష్మి వ్రతం. అటువంటి వ్రతం ఈ వ్రతం. కనుక చాలా గొప్పనైనటువంటి వ్రతము, ఐశ్వర్యాలనిచ్చేటువంటి వ్రతము. ఐశ్వర్యము మళ్ళీ చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. ఐశ్వర్యం అంటే బంగారము, బట్టలు, ఆభరణాలు, ఆస్తిపాస్తులు, ఇవి కాదు ఐశ్వర్యం. ఆనందం అనే ఐశ్వర్యం వాస్తవం, చాలా గొప్పది. అది అది అనుభవిస్తుంటే ఆనందం తెలుస్తుంది, చెప్పరాదు. అది నిజమైన ఆనందం లేక ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అది
ఎక్కడైతే పాపం కొందరిని చూసి ఇది మేము చేయొద్దా, అందరూ చేయాలి, అందరూ చేయొచ్చు. అందరూ చేయాలి కూడా. ఉమ్, నీకున్న స్థాయిలో నువ్వు చేయి. ఉమ్, ఒకరు గొప్పగా చేసుకున్నారు, వాళ్ళు తక్కువ చేయకుండా అది విత్తషాటం చేయకూడదు. ఎప్పుడంటే అన్నీ ఉండి నేను చేయను అనుకుంటా అనుకో. వాళ్ళు చేయని, వాళ్ళు గొప్పగా చేయాలి. వాళ్ళు గొప్పగా చేశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు. నాకు కూడా వస్తుందేమో. అవును, ఎప్పుడు కూడా ఆశ చాలా గొప్పది, అంతే. గొప్పగా ఆశ ఉండాలి. పడొచ్చు అంటారా? ఆశపడాలి, తప్పేం లేదు. ఉమ్, దురాశ నిరాశ వద్దు. ఆశ చాలా గొప్పది, ఎప్పుడు ఆశ ఉండాలి. ఆశ అంటే లక్ష్యం, ఉమ్, గొప్పని లక్ష్యమే ఆశ. అవును అవును, ఆశ చాలా గొప్పది. ఆశ దురాశగా మారుతుంది. మారకూడదు. అవును, దురాశ పోయి కాకపోయేసరికి నా పని కాలేదు, నిరాశకు వస్తుంది. నిరాశకు నిరాశ వచ్చేసరికి నేనేం చేయలేను, నా జీవితం వృధా, నేను కానీ మామూలు కన్నా ప్రాణత్యాగం ఇంకా చేద్దామని లోకి వెళ్ళిపోతాం. అది. ఉమ్, అలా ఆశ చాలా ఉత్తమమైనటువంటిది. అవునండి. ఆశ చాలా గొప్పది. ఉమ్, అటువంటి ఆశతో ఉన్నటువంటిది నాకు మంచి జరగాలి, మా వాళ్ళందరూ బాగుండాలి, జగత్తంతా బాగుండాలని ఈ చేసేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శంకరుడు అమ్మవారికి ఉపదేశం చేశాడు. ఉమ్, ఈ విషయాన్ని తిరుమలలో చెప్పినా ఇదే చెప్పాలి, ఆ, వేములవాడలో చెప్పినా ఇదే చెప్పాలి, శ్రీశైలంలో చెప్పినా ఇదే చెప్పాలి. శంకరుడు చెప్పిన వ్రతం. అవునవును. ఒకరోజు అంటే తిరుమల సమస్త కోటికి ఆయన అదే వివరించాడు కాబట్టి ఎక్కడైనా అదే చెప్పాలి. ఎందుకు దాంట్లో ఉన్న చిన్న ఆంతర్యం, అమ్మవారు నీ గురించి ఏదో వ్రతం చేయమని చెప్పాలి, లక్ష్మీ అమ్మవారిని అర్చన చేయమని చెప్పాలి. అవును. అందులో శ్రావణ మాసంలో చేసేటువంటి శుక్రవారాల్లో ఉమ్, వరలక్ష్మి అమ్మవారు వరములనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. ఉమ్, కనుక ఇది చాలా ప్రధానంగా మళ్ళీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలము ఆ 2వ వారమే చేద్దాము, అవును. పౌర్ణమికి వచ్చే ముందు రోజు, అది మంచిది చేయొద్దని కాదు, ఉమ్, మిగతా వారాలు చేయొద్దని కాదు కదా, అవును, అది గొప్పది తక్కువదని కాదు, అన్ని విశేషమే. విశేషం. దాని ద్వారా ఆ రోజు చాలా స్త్రీలందరూ ఎంత ఆనందంగా ఉంటారు, కళకళ ఉంటుంది, కళకళలాడుతాయి దేవాలయాలు, గృహాలన్నీ కూడా అవునండి, అవును. చాలా గొప్పగా ఉంటాయి. అటువంటి అలా గొప్పగా ఉండడమే అమ్మవారి అనుగ్రహం. ఆ. అది. అయితే ఎలా అండి ఇప్పుడు ఇది, అంటే వ్రతం ఈసారి కుదిరింది చేసుకున్నాము, మరుసటిసారి వీలు అవ్వలేదు చేసుకోలేము, అలా అయినా పర్వాలేదా? అంటే కొంతమందిలో ఎలాంటి భయం ఉందంటే ఒక్కసారి కనుక మనం ఆచరిస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందే అని చెప్పి, అంటే వీలును బట్టి మనం ఇది ఆచరించుకోవచ్చు అంటారా? ఇది ఏ వ్రతమైనా అలాగే ఉంది. ప్రత్యేకించి కొన్ని వ్రతాలు ఉంటాయి. కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉంటుంది, అది మనకు వంతన ఉండడం లేదా ఒకరి ద్వారా మనం తీసుకోవడం. ఇది ఎప్పుడు చేసుకునే వ్రతం అండి? ఇది కార్తీక మాసంలో ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు, మ్హూ. అది కూడా. అయితే వరలక్ష్మి వ్రతము కూడా పెద్దవాళ్ళ ద్వారా ఒక దీక్షగా తీసుకోవడం మంచిది. ఆహా. నాకు నేనుగా చేస్తా అంటే ముందు తెలుసుకోవాలిగా, అవును. దాన్ని తెలుసుకోవడమే దీక్ష. ఉమ్, పెద్దవాళ్ళ ద్వారా నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, దానికి ఒక విధానం ఉంది, కల్పం ఉంది. అవును. ఆ కల్పోక్త ప్రకారంగా ఉమ్, ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేస్తే కొంచెం ఆయనకు విషయాలన్నీ తెలుస్తాయి, తన ద్వారా తెలుస్తుంది, ఆ బ్రాహ్మణికి ఉపాధి ఉంటుంది. అవును. ఎందుకంటే తను దాని మీద ఆధారపడి ఉన్నాడు. మనం ఎన్ని కొత్తగా క్యాసెట్లు చేసి ఏదో చేసినా దాన్ని చూసి చూసుకోవడం అనేది కొంచెం తక్కువ విషయం. అవునవును. అది ఎప్పుడంటే సౌలభ్యం లేనప్పుడు, ఎవరు దొరకలేరు మాకు, కష్టంగా ఉందన్నప్పుడు అది బాగుంది. ఉమ్, కానీ అందరూ ఉన్నప్పుడు మనం వాడు పిలిస్తే తన ద్వారా చేయడం ద్వారా తను ఉపాసనలో ఉంటాడు, అవును. తన ద్వారా నక్షత్రాలు వేసుకుంటే కొంచెం గొప్పగా ఉంటుంది. అవును. అలా చేయడం ఉమ్, ఇంతకుముందు చేసినా చేయకపోయినా మనము కొత్తగా కూడా చేయవచ్చు. ఉమ్, ఇది ఇన్ని సంవత్సరాలు చేయాలి, తర్వాత సంవత్సరం చేయకపోయినా దానికి ఏం ఇబ్బంది కాదు, ఇబ్బంది లేదు. ఒకసారి కుదరకపోవచ్చు. అవును. కనుక మనం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, ఉమ్. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి కలశ స్థాపన చేయాల్సి ఉంటుందా, అవసరం లేదా? చేయాలి. చేయాలి. చేయడం విశేషం. అంటే వ్రతములన్నింటి కూడా కలశ స్థాపన విశేషం. ఉమ్, ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఉమ్, అన్నప్పుడు మనం ఒక పటంగా పెట్టుకుంటాం. అవును. పటం ఏంటంటే ఇలా ఉంటుంది అమ్మవారని చూపటానికి. అవును. కానీ ఒక ఓషధులు ఉమ్, అంటే ధాన్యములు, లేదంటే పల్లవములు అంటారు. పల్లవములు అంటే లేత చిగుళ్ళు ఆకులు, మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి, ఉమ్, ఈ ఆకులలో కలశాల్లో వేసేసి ఉమ్. అందులో నీళ్లు పోయడం కానీ బియ్యం పోయడం కానీ ఏదైనా పర్వాలేదా, బియ్యమైన నీళ్ళైనా? అది ప్రాంతాచారం. ఓకే. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం పోస్తారు, ఉమ్, అది ఓషధులు అనే భావనతో. అవును. కొన్ని చోట్ల వాటర్ పోస్తారు. ఏది పోసినా అందులో ఉంటారు అని. ఎందుకు ఒక రూపం అది, ఉమ్, ఒక కలశము, దానిలో పల్లవములు, దానిపైన ఒక కొబ్బరికాయ ఫలం, దాని కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలము, దానిపైన ఒక వస్త్రము చేస్తే అది ఒక సాక్షాత్కారంగా పూర్ణ కలశంగా ఉంటే అది విశేషం. అందు గురించి ఏ వ్రతాలు చేసినా, ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేసినా కలశం లేకుండా లేదు. అవును. కలశం ప్రధానంగా చెప్పబడింది. ఆ కలశము
మట్టి పాత్ర కావచ్చు, ఉమ్. బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, స్తోమం. ఏదైనా సరే. కాకపోతే ఏంటంటే స్టీల్వి ప్లాస్టిక్ పెట్టకుండా ఉంటే మంచిది, ఐరన్ అవుతుంది కనుక. అవును. లేకుంటే మట్టిది పెట్టాలి. ఇంకా మన దగ్గర ఏం లేదు, ద్రవ్యం లేదు, రాగిది కూడా పెట్టచ్చు. చాలా విశేషం, చాలా మంచిది. అంటే ఆ స్టీల్ కంటే మట్టిది విశేషం, మట్టిది విశేషం. మట్టి పాత్ర చాలా గొప్పది. అవును. అలా చేసుకొని కలశ స్థాపన చేసుకొని మనం ఉమ్. ఇంతకు ముందు చేయలేదని ఆలోచన అవసరం లేదు, ఉమ్. కొత్తగా చేసుకోవచ్చు. కానీ కొత్తగా ఆచరించే ముందు తెలుసుకోవాలి దాని గురించి. అవును. అవును. తెలుసుకోవాలంటే ఎవరైనా వ్రతం అయితే అక్కడికి వెళ్ళాలి. ఉమ్. కొందరు ఏం చేస్తారు, ఇది నీకు ఇప్పటి నుండి నీకు ఇచ్చేస్తున్నాను, ఇది ఒక దీక్షగా. అవును. అనంత పద్మనాభ వ్రతం అని ఉంటుంది భాద్రపద మాసంలో, అది కూడా అంతే. ఆహా. ఇంతకుముందు చేయని వాళ్ళు ఇది మీకు దీక్షగా ఇస్తున్నాను ఉమ్. అని ఇస్తుంటారు. ఓకే. అలా దీక్షగా చేయడం అంటే తెలుసుకొని చేయడము ఉమ్. కనుక అందరూ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కలశం పైన పెట్టిన కొబ్బరికాయని లేదా అందులో వేసిన అంటే బియ్యం వేసిన వాళ్ళైతే ఆ బియ్యాన్ని ఏం చేయాలి, అది ఎప్పుడు తీయాలి, ఎప్పుడు దాన్ని ఏదైనా చేయాలంటే ఏం చేయొచ్చు? ఆ రోజు వ్రతం చేసుకుంటే ఆ రోజు గదపకుండా తెల్లవారు. తెల్లవారి. అయితే కదపడం అనేది కూడా శుక్రవారం కదపొద్దు, ఆ. మంగళవారం కదిలించొద్దు అనేది ఏమి ఉండదు. ఆ. ఎందుకంటే మామూలుగా భగవంతుడు ఎట్లా వస్తాడు అని ముందు ఆలోచించాలి. ఎలా వస్తాడంటే మంత్రము చేత వస్తాడు. మహాలక్ష్మి ఆవాహయామి అంటే అమ్మవారు వచ్చేసింది కనుక హే జగదంబ వచ్చావమ్మా వెళ్ళండి అంటే సరిపోతుంది. దీన్ని కదిపి ఊపాల్సి కింద పడాల్సిన అవసరం లేదు. ఆ. ఎలా అయితే వచ్చిందో అలాగే అది మంత్రమే, ఇది మంత్రమే. ఉమ్. కనుక వ్రతమైన తర్వాత చెప్తారు కూడా బ్రాహ్మణుడు, ఉమ్. ఉమ్. ఇది గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునః ఆగమనాయ. ఉమ్. మంత్రం నోటి ద్వారానే చెప్పారు, కానీ మనకి ఏంటంటే అది కదిలించాలి. అదొక కదిలిస్తే కానీ మొత్తం కదిలించిన భావం. అవును. కనుక శుక్రవారం కదా అయ్యో కదిలించొద్దనే భావం తప్పేం కాదు. అవును. కనుక ఆ రోజు అట్లాగే పెట్టుకొని సాయంకాలం కూడా ముత్తైదులు వస్తుంటారు కనుక ఇప్పుడే ఎట్లా అని మనం మంత్రం చేత వెంటనే చెప్పేస్తారు. ఉమ్. అంటే ఏంటంటే మనకు ఏ వ్రతము చేసినా చివరగా చెప్పే ఒక మాట ఉంటుంది, అది అర్థం కాకపోవచ్చు కానీ ఈ ఫలమంతా కూడా నీకే. ఎవరికి? అమ్మవారికి. అమ్మవారికి. శివుడికి చేస్తే శివుడికి, పరమేశ్వరార్పణ వస్తు అంతే అంటాం. ఈ ఫలమంతా నాకే ఓన్లీ అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందంటే త్యాగం, అవును నిస్వార్థం. స్వార్థాలన్నీ మనసులో కోరికలన్నీ పెట్టుకొని చేస్తే నీ మనసు అక్కడే ఉంటుంది. ఉంటుంది. నేను వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతము ద్వారా 10 మందికి మంచి జరగాలి అని అంతర్లీనంగా భావం ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. అవును. అవును. ఆ 10 మందిలో నువ్వు ఉంటావు, ఉమ్. ఉండకపోయినా సరే 10 మందికి మంచి జరిగిందంటే ఎంత గొప్ప ఆనందం. అవును. వ్రతములన్నీ అందు గురించే చెప్పారు. ఉమ్. ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించి కథాశ్రవణం చేసి ప్రతిసారం అంటే తోరగంధి ఇప్పుడు పూజ ఈ అని కూడా తోరం 9 కట్టాలంటారు, వాస్తవమా అండి? వరలక్ష్మి వ్రతంలో 9 నైవేద్యాలు కూడా 9? 9 ఆ 9 కుదరకపోతే 5 3 ఉమ్. ఏ దొరకకపోతే వడపప్పు పానకం చెలిమిడి 3 ఉన్నాయి అంతే కదా, అందు గురించి తర్వాత చేసుకోవచ్చు. ఆ. అంటే 9 అంటే మరి ఇంత ఖర్చు ఎట్లా అవును. అన్ని చేసుకోవాలని ఉంటాయి కనుక ఈ 3 అయితే ఎట్లా ఆ సమయానికి చేస్తుంటారు మన దగ్గర. మధురం అంటే స్వీట్ కానీ తీపి పదార్థాలు. తీపి పదార్థాలు, వడలు, పులిహోరలు అమ్మవారికి విశేషంగా ఏది చేసినా కూడా అవన్నీ మళ్ళీ మనమే తీసుకుంటాం. కనుక అమ్మవారు ఏం తీసుకుంటుంది, మనలో ఉండేటువంటి భావనను స్వీకరిస్తుంది. ఒక అనుబంధం కలవాలి వాళ్ళకి, ఆ అమ్మవారితో మనం కలవడం పూజలో ఉండే ప్రత్యేకత అది. అవును. ప్రసాదాలను అమ్మవారికి మనమే తీసుకుంటాం, అవును. కానీ నీలో ఉండేటువంటి అయితే భక్తి భావం ఉందో అది అమ్మవారు అమ్మవారికి స్వీకరిస్తుంది. వెళ్తుంది. ఇది ఉన్నతంగా ఉండాలి. 9 చేయడం మంచిదే, కుదరకపోతే 2 చేయండి, 1 చేయండి. సంఖ్యాపరంగా ఏం చెప్పలే, కానీ ఈ తోరణానికి మాత్రం 9 నవగ్రంథి పూజ అంటారు. అవును. ఆ గ్రంథిని అర్చన చేసి ఆ 9 నామముల చేత అర్చన చేసి అది బ్రాహ్మణుడి చేత కానీ భర్త చేత కానీ లేదా ఒక ముత్తైదు ఉంటే వారి చేత కానీ కొందరు చేతికి కట్టుకుంటారు, కొందరు మెడలో వేసుకునే ఆచారం కూడా ఉంది. అవునా? కాకపోతే ఏంటంటే అక్కడ శ్లోకంలో చెప్పారు బధ్నామి దక్షిణే హస్తే, కుడి చేయి. మామూలుగా కొన్ని శుభకార్యాలకు భార్యాభర్తలు కూర్చొని ఎడమ చేతికి కట్టడం ఆచారం, ఎందుకంటే పెళ్లిలో ఎడమ చేతికి కట్టడం ఆచారం ఉంటుందని అలాగే వచ్చింది. కుడి చేతికి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. నవసూత్రం అంటే 9 సూత్రములు కలిగినటువంటి ఆ శుభమైనటువంటి చేస్తే ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘాయుష్యు కలుగుతుంది, చక్కటి సంతానం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని అక్కడ చెప్పారు. ఇది ఏ రోజున తీయాల్సి ఉంటుందండి కంకణం? అది ఎప్పుడైనా తీసుకోవాలి, దానికి ఏం సంబంధమే లేదు, దానికి ఎప్పుడు తీయాలనేటువంటి భావన ఏం లేదు. అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా వాయనములు విశేషంగా ఉంటాయి. అమ్మవారి రూపంగా అమ్మవారికి వాయనము, ఒక ముత్తైరు ప్రత్యేకంగా వాయనం. అంటే ఆమెను ప్రత్యేకంగా నువ్వే గౌరీవి పార్వతి అని చెప్తారు.
అక్కడ అమ్మవారికి చేసినటువంటి ప్రసాదాలు, ఆ ప్రసాదాలు ఒక వస్త్రం, ఉన్నవాళ్ళు చీర ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, దక్షిణ ఇస్తారు. దానికి శనగలు కూడా నానబోసి పెట్టడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి పైన తన కొంగు పట్టుకొని కింద నుంచి ఒక నీళ్ల పాత్ర ఇచ్చేసి, నీళ్ల పాత్ర పెట్టి ఆ పాత్రతో పాటుగా వారికి ఇస్తారు. ఇచ్చేసి వారికి ప్రతిగృహామి, నీకు ఇస్తున్నాను అంటే ఇస్తేనమ్మ వాయనం అనగానే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో తీసుకున్న ఆవిడ పుచ్చుకుంటేనంటారు, మళ్ళీ ఇస్తారు, మళ్ళీ పుచ్చుకుంటున్నారు. అసలు ఎవరు ఈ వాయనం నేనే గౌరీ, లక్ష్మి, పార్వతి, మహాగౌరీని అని చెప్తారు అని ఆశీర్వచనం చేస్తారు. వచ్చినటువంటి ముత్తైదువ ఎవరైతే వ్రతం చేసుకుంటారో ఆ స్త్రీకి అక్షతలు వేస్తే సాక్షాత్తుగా అమ్మవారిని ఎదురుగా కూర్చుండబెట్టుకొని పూజించినట్టు. ఎంత గొప్ప భావం ఇది వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటిది. అది కానీ వరలక్ష్మి వ్రతం అనగానే కేవలము డబ్బులు రావడం కోసం చేయడము, బంగారం రావడం కోసం చేసేది కాదు. అవి వస్తాయి ఆ రోజున. అంటే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కానీ వెండి కానీ కూడా పూజలో పెట్టాలి అంటారు. ఇది వాస్తవమా లేదంటే పెట్టుకోవచ్చు? అంటే అమ్మవారు ఎక్కడుంటారు అన్న మంగళగౌరి వ్రతంలో చెప్పినప్పుడు పసుపు కుంకుమల్లో అని చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు కూడా పసుపు కుంకుమలోనే ఉంటుంది. ఈ డబ్బులు ఉండదని, ఎందుకంటే అది ఉపయోగపడుతుంది కనుక ఐశ్వర్యంగా భావన చేస్తాం. ఒక విలువ గల వస్తువును మనం గొప్పగా చూస్తాం కనుక అమ్మవారు అనుకుంటాం, లక్ష్మి అనుకుంటాం. తప్పేం లేదు, పెట్టొద్దని కాదు. కనుక నా దగ్గర ఉంది చూపించుకోవడానికి కాదు, అంతే. నాకు చాలా ఉంది నేను చూపిస్తానని చెప్తే నువ్వు తగ్గిపోయావు, అయిపోయింది. అంతే అంతే. ఇది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ద్రవ్యం, సమర్పణ చేస్తున్నాను నీకు, తర్వాత నువ్వు తీసుకుంటావు తర్వాత విషయం. కానీ ఆ సమయంలో ఇది నీకు సమర్పణ కనుక ఈ మిగతా వస్తువులు ఏది పెట్టేదానికంటే నీ మనస్సును ఇది చాలా ఉత్తమమైన లక్షణం. ఆత్మ నివేదన అనొచ్చా? అంతే, చాలా గొప్ప విషయం అది. తర్వాత ₹1 ఖర్చు లేదు. లోపలికి పెట్టడానికి ఎంత ఇచ్చాడు భగవంతుడు, అందరికి ఇచ్చాడు. దానికి దారిద్ర్యం లేదు. అందుగురించి భావ దారిద్ర్యం ఉండకూడదు అంటారు. భావం గొప్పగా ఉండాలి. భావం ఇప్పుడు నేను ప్రధానమంత్రి అనుకో, తప్పేం లేదు. మనసులో ఊహించుకొని రాత్రి పరిపాలన కూడా చేసే స్వప్నంలో ఎంత గొప్పగా ఉంటుంది, కావచ్చు కూడా. అలాగే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన పాజిటివ్ గా ఉంటే మోడీ గారు అంతే, వారు పుట్టగానే ప్రధానమంత్రి కాలేదు కదా. భావం గొప్పగా ఉండాలి. ఎప్పుడంతే ఏ పూజ చేసినా ఉన్నతమైన భావం ఉండాలి. ఆ పూజ చేసేప్పుడు కూడా నేను బాగా చేస్తున్నానా, గొప్పగా చేస్తున్నారా, ఫోటోలు తీస్తున్నారా, ఇది తగ్గించాలి. ఎక్కువ అయిపోయాయి బయట. అలంకరణ డబ్బులు ఉంటే చాలా గొప్పగా చేసుకొని తప్పేం లేదు, ఎంత వైభవం అంత వైభవం. కానీ నా వైభవాన్ని 10 మందికి చూపిస్తున్నానని మాత్రం చేయకూడదు. పూజలో ముఖ్యమైన భావం. సంతోషం అండి, మంచి మాట. నిజంగా మీరు చెప్పింది అందరూ ఈ విధానాన్ని ఆచరించాలని కోరుకుందాం. నమస్తే అండి. నమస్కారం.